హలో మిత్రులారా, నేను మీ ధనుంజయ్. ఈరోజు నేను నా తాజ్మహల్ ట్రిప్ అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. నేను ఉదయం 5 గంటలకే తాజ్మహల్కి వెళ్ళాను. ఉదయాన్నే అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. జనాలు కూడా చాలా తక్కువగా ఉండడంతో చాలా సౌకర్యవంతంగా మొత్తం ప్రదేశాన్ని నేను చూడగలిగాను. సూర్యోదయం అవుతున్న సమయంలో తెల్లని పాలరాతితో నిర్మించిన తాజ్మహల్పై పడిన బంగారు కిరణాలు చూడటానికి అద్భుతంగా అనిపించాయి. ఆ అందాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. నేను అక్కడ చాలా వీడియోలు, ఫోటోలు కూడా తీశాను. తాజ్మహల్ చుట్టూ ఉన్న తోటలు, నీటి కాలువలు, అందమైన ప్రవేశ ద్వారం, ప్రతి మూల చాలా శుభ్రంగా ఉంది మరియు ఆకర్షణీయంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళి అక్కడి నిర్మాణ శైలి, గోడలపై చేసిన కళాఖండాలు, చెక్కిన డిజైన్లు అన్నీ దగ్గరగా చూశాను. ప్రతి చిన్న వివరంలోనూ అద్భుతమైన శిల్పకళ కనిపించింది. అక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులను కూడా చూశాను. అందరూ ఈ అద్భుత కట్టడాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. నేను కూడా ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్ని చూసి నా కెమెరాలో బంధించాను. ఉదయం వెళ్ళడం వల్ల ఎక్కువగా ఎండ లేకపోతే ప్రశాంతంగా మొత్తం ప్రదేశాన్ని చూడగలిగాను. నిజంగా తాజ్మహల్ను ప్రత్యక్షంగా చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఫోటోలలో లేదా వీడియోలో చూసే అందం కంటే నిజంగా అక్కడికి వెళ్ళి చూడటం చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇక్కడికి విషయానికి వస్తే లోపల టికెట్కి కనుక చూసుకున్నట్టయితే భారతీయ పౌరులకు అయితే ఎంట్రీ టికెట్ 50 రూపాయలు మాత్రమే. లోపల ప్రధాన సమాధి ఉంటుంది. దాని లోపలికి వెళ్ళాలంటే అదనంగా 200 రూపీస్ చెల్లించాలి. 15 సంవత్సరాల పిల్లలకు ప్రవేశం ఉచితం. మీకు తాజ్మహల్ చరిత్ర, నిర్మాణం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రభుత్వం గుర్తింపు పొందిన గైడ్ను ఇక్కడ తీసుకోవచ్చు. గైడ్ సాధారణంగా మీకు మొత్తం ప్రదేశాన్ని చూపిస్తూ ప్రతి భాగం వెనుక ఉన్న చరిత్ర, ఆసక్తికరమైన విషయాలను వివరిస్తాడు. అధికారికంగా గైడు ఒక్కొక్కరికి వచ్చేసి 800 నుండి 1200 వరకు అమౌంట్ అనేది తీసుకుంటాడు. నా సలహా ఏమిటంటే మీరు కూడా ఉదయాన్నే వెళ్ళండి. అప్పుడే మనకు జనం అనేది కొంచెం తక్కువగా ఉంటారు. ఫోటోలు కూడా బాగా వస్తాయి. మీరు కూడా తాజ్మహల్ని అందమైన ప్రశాంతంగా ఆస్వాదించగలుగుతారు. ఈ ట్రిప్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక అందమైన జ్ఞాపకం. అవకాశం వస్తే మీరు కూడా తప్పకుండా ఉదయం సమయానికి వెళ్ళి తాజ్మహల్ అందాలను ఆస్వాదించండి. వీడియో కనుక మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.